తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ శంకుస్థాపన చేశారు. వేములదేవి గ్రామంలో 3,54,00,000తో పవర్ సబ్ స్టేషన్ ను, సీతారాంపురం కమ్యూనిటీ హాల్, చామకూరిపాలెం గ్రామాల్లో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళుతుందని అన్నారు. 33/11 సబ్ స్టేషన్ మరి ఇక్కడ వేములదేవిలో మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దాన్ని సహకరించినటువంటి మన జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను నేను. ఎందుకంటే నరసాపురం చూసుకుంటే కనుక ఏదైతే వేములదేవి నరసాపురం మండలం కానీ వేములదేవి గ్రామాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఆక్వా రైతులు ఇక్కడ మరి గతం నుంచి చూసుకుంటే కనుక సబ్ స్టేషన్ ఉన్న పవర్ ఇక్కడ రైతులందరికీ కూడా సరిపోవట్లేదు. ఆ రైతాంగాన్ని ప్రత్యేకంగా ఆదుకోవాలన్న ఆలోచనతోటి వారందరికీ కూడా సహకరించాలన్న ఆలోచనతోటి వాళ్ళ కూటమి ద్వారా మరి ఈ రోజున ఇక్కడ 33/11 సబ్ స్టేషన్ మరి నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఫీడర్లు కూడా మనం వేములదేవి ఫీడర్ కానీ, అదేవిధంగా దర్బరేవు కానీ, చిన్నమైన గ్రామాలకు సంబంధించిన ఫీడర్లు 3 ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దాదాపుగా చూసుకుంటే కనుక దీన్ని 3,54,00,000 రూపాయలతోటి 370 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. మరి ఆల్రెడీ దీన్ని టెండర్ పిలవడం, మరి కాంట్రాక్టర్ కూడా ఆయన కూడా వచ్చి త్వరగానే ఈ కార్యక్రమం చేయడానికి మరి ఈ రోజు మేము శంకుస్థాపన చేసి మరి సబ్ స్టేషన్ త్వరగా ఇక్కడ ఉన్న రైతులకి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజానికానికి మరి ఏదైతే గ్రామాలు ఉన్నాయో సద్దుగొరపు కానీ, లేకపోతే వేములదేవి గ్రామాలు కానీ, చిన్నలంక కానీ, ఇక్కడున్న గ్రామస్తులందరికీ కూడా మరి కరెంట్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా కూడా మరి సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం మేము. ఎందుకంటే చూసుకుంటే ఇక్కడ గ్రామస్తులు కూడా, ప్రజలు కూడా ఇక్కడ ఇళ్ళకు కూడా లో వోల్టేజ్లు వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. వారందరికీ ప్రజల్ని, అదేవిధంగా రైతాంగాన్ని ఆదుకునే విధంగా మరి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున శంకుస్థాపన కూడా చూసుకుంటే కనుక మరి జిల్లా ఆ రోజు మేము అడిగితే మాపై కేసులు పెట్టే పరిస్థితి ఆ రోజు చేసేది. ఇవాళ మేము ఇక్కడ ఎందుకంటే అభివృద్ధి కోసం మరి వాళ్ళు సబ్ స్టేషన్ కడుతున్నాయి, ఇక్కడ మట్టి కావాలి, వాళ్ళ ప్రభుత్వ భూములు మేము అక్కడే మరి ఏదైతే డ్వాక్రా ఇక్కడ మట్టి కావాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని ద్వారానే ఇక్కడ మేము అభివృద్ధి కోసం మట్టిని ఉపయోగించుకున్నాం తప్ప కానీ వేరే స్వార్థ ప్రయోజనాలు కాదని చెప్పి ఈ మీడియా సోదరులు కూడా మేము తెలియజేస్తున్నాం. మీ అందరి సహకారం కూడా కావాలి. మరి రాబోయే రోజుల్లో కూడా మనందరూ కూడా కలిసి ఒక నియోజకవర్గాన్ని ఒక మంచి అభివృద్ధి దిశగానే మనందరూ కూడా కలిసి ప్రయాణం చేయాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డిఈ గారు కానీ, ఏడీ గారు కానీ, ఎంటైర్ టీం అందరూ కూడా నేను మేడం గారు కూడా వచ్చారు, ఎస్సీ గారు, ఆవిడకి అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. ఆత్మగౌరవం కోసం అనంతపురంలో రైతులు రోడ్డెక్కారు. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అనంతపురం కలెక్టర్ కార్యాలయం ముందు సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఆధ్వర్యంలో మహాధరణ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు ధర్నాలో పాల్గొని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శైలజనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి వ్యవసాయ రంగమే ప్రధాన ఆధారం అయినప్పటికీ అన్నం పెట్టి రైతన్న దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నాడు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగా ఏర్పాటు చేయడం లేదు, అసలు ఏర్పాటు చేయడం లేదు. మొక్కజొన్నలన్నీ ఆఖరికి కళ్ళాల్లో ఉన్నాయి. 14, 15, 1600 అమ్ముడు పోతా ఉన్నాయి. 2,400 రూపాయలు ప్రభుత్వం చెప్పిన తర్వాత ప్రభుత్వమే కొనుక్కోవాలా. ఈ ప్రభుత్వానికి ఇష్టమంతా సిగ్గులేదు. వరి అయితే ఆఖరికి కళ్ళాల్లో అట్లా ఇడిచిపెట్టినారు. ఆఖరికి నీళ్లు లేక చెట్లన్నీ ఎండిపోతా ఉన్నాయి. ఈ కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం, ఏసీ రూముల్లో కూర్చొని, అట్లాగే ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం, మీరు ఏసీ రూముల్లో కూర్చొని సమీక్షిస్తే లాభం లేదు. అమరావతికి మీరు 100,000 కోట్లు నీళ్లు ఎత్తిపోసడానికి ఖర్చు పెడతా ఉన్నారు. రైతాంగం వ్యవసాయం చావు బతుకుల్లో ఉంది. ఈ రోజున ఇక్కడ మీరు దయచేసి తక్షణం డబ్బులు ఇవ్వండి, మాకు నీళ్లు ఇవ్వండి, మేము పండించిన పంటను మీరు కొనుగోలు చేయండి. మీరు చెప్పిన రేట్లకే, ఒక్క పైసా ఎక్కువ వద్దు. ఒకప్పుడు అనంతపురం జిల్లాలో అన్ని చోట్ల వేరుశెనగ ఉండేది. ఈరోజు వేరుశెనగ కనపడకుండా పోయింది. మీరు చెప్తేనే మా వాళ్ళు మొక్కజొన్న వేశారు. ఈరోజు మొక్కజొన్నకి
దిక్కు లేకుండా పోయింది. వరికైతే అసలు దిక్కు లేక కళ్ళల్లో ఉన్నాయి వరైతే. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మాటలు సమీక్షలు కాదు, వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగాల. వినతి పత్రం ఇద్దామని వచ్చాం. రైతుల యొక్క ఓపికను పరీక్షించద్దండి. ఇట్లాగే మీరు బిహేవ్ చేస్తే, మీ ప్రవర్తన ఈ విధంగా ఉంటే చేతగాని వ్యవసాయ శాఖ మంత్రులు, అసలు పట్టించుకోని జిల్లా మంత్రులు, అసలుకి సింగపూర్కి పంపించే ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి చెప్పలు తడుచుకునే పవన్ కళ్యాణ్ ఈ కష్టంలో ఉంది మన రాష్ట్రం. కనుక రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతాంగం పండించిన ప్రతి గింజను కొనుక్కోవాలి. లేకపోతే మొత్తం పంట తెచ్చి అధికారుల ఇండ్ల ముందు, ఆఫీసుల ముందు పెట్టి కొనుక్కోమని వేడుకుంటాం. తెచ్చి కొనుక్కోమని వేడుకుంటాం. ఎందుకంటే రైతులం కదా, మాకు అంతకంటే శక్తి లేదు. కానీ ఓపిక నశించిన రోజున మాత్రం నేను ఒక మాట చెప్తాను రైతుల పక్షాన, జాగ్రత్త. ఇంత ఓపికని మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. తక్షణం మీరు ఏసీ రూముల్లో నుంచి బయటికి రండి, కళ్ళాల్లోకి పోండి, ఎండిపోయే చెట్టు దగ్గర పోండి. ఏదో ఊర్లోకి పోయి అక్కడ పని చేయని ఆఫీసర్లతో మీరు మాట్లాడే లాభం లేదు. కనుక ఈ రోజున ఇంతమంది వచ్చింది చెప్పిపోదామని. వినండి, వింటే ఈ ప్రభుత్వానికి మంచిది, అధికారులకు మంచిది. లేకపోతే జరగబోయే ప్రతి పనికి, ప్రతి పర్యవసనానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తూ వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను కొనుక్కోవాలి. రక్షక నీటి తరులకు డబ్బులు ఇవ్వాలి. ట్యాంకర్లు నీళ్ళు దొరుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరిని హార్టికల్చర్ని కాపాడుకోవాలి. ఊరికినే మీటింగ్లు పెట్టుకొని హార్టికల్చర్ హబ్బు చేస్తాం, లేకుంటే అసలు విపరీతంగా కాయలు కాస్తాయి. ఇటువంటి సొల్లు మాటలొద్దు. ఆ సులువు మాటలు మాకు అవసరంలే. రేపు పొద్దున ఏం చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారిని కలుస్తాం, మాట్లాడతాం. ఈ కలెక్టర్ గారు బయటికి రారు. ఏదో ఫస్ట్లో ఏమన్నా మొహమాటం ఏమో అనుకున్నా నేను, అది కాదట. ఆయన బయటికి రాడు. కానీ కలెక్టర్ గారు గుర్తుపెట్టుకోండి, రోజున దగ్గరలోనే మీరు రోడ్డు మీదకి రావాల్సిన టైం వస్తుంది. వచ్చే పరిస్థితిని జగన్మోహన్ నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రైతుల పక్షాన. చివరికంటూ కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది శాంపుల్ మాత్రమే, ఈరోజు శాంపుల్ మాత్రమే. ఈ శాంపుల్ చూసుకోండి మీరు దయచేసి అధికారులు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఇటీవల 2 బంగారు షాపుల్లో జరిగిన వెండి ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 2 బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు సిఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు. నిందితుల వద్ద నుండి సుమారు 1388 గ్రాముల వెండి వస్తువులు, 1 బైక్, ఇనుప గడ్డ పలుకును స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన వెండి వస్తువుల విలువ సుమారు 1.33 లక్షలు ఉంటుందని వెల్లడించారు. సత్తెనపల్లి పట్టణంలో తేదీ 7/5/2026 అర్ధరాత్రి దాటిన తర్వాత, అంటే తెల్లవారితే 8/5/2026 ఆ రోజున, అంటే ఆ ఇంటర్వ్యూనింగ్ నైట్లో సత్తెనపల్లి పట్టణంలో మనకి సబ్ జైలుకి ఎదురుగా ఉండేటటువంటి ఒక సందులో ఉండేటటువంటి నాగలక్ష్మి జ్యువెలర్స్ అనేటటువంటి ఒక షాపులో దొంగలు షట్టర్స్ని బ్రేక్ చేసి ఆ షాపులో ఉండేటటువంటి సుమారు 1 కేజీ 400 గ్రాముల విలువైనటువంటి వివిధ రకాలైనటువంటి వెండి ఆభరణాలని దొంగతనం చేసి తీసుకొని వెళ్ళడం జరిగింది. తదుపరి దర్యాప్తులో భాగంగా సత్తెనపల్లి టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం పవన్ కుమార్ గారు, అదేవిధంగా స్టేషన్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు, కానిస్టేబుల్ రాజు, వీరు దర్యాప్తులో పాల్గొన్నప్పుడు మనకు వచ్చినటువంటి కొన్ని సాంకేతికమైనటువంటి ఆధారాలు, అంటే గతంలో నేరం చేసినటువంటి వారికి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ కూడా మనకి దాంట్లో రావడం జరిగింది. అదేవిధంగా నేరం జరిగిన ప్రదేశానికి సమీపంలో నేరస్తుల యొక్క సంచారం ఏదైతే ఉందో అవి వచ్చినటువంటి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నేరస్తుల్ని గుర్తించి వారిని ఈ రోజున ఉదయం సత్తెనపల్లిలో గడియార సంఘం సెంటర్లో గుర్తించి వారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. విచారించిన తర్వాత వారి వద్ద నుంచి చోరీకి గురి కాబడినటువంటి 1 కేజీ 400 గ్రాముల వెండి ఆభరణాలని స్వాధీనం చేసుకున్నాము. దానితో పాటుగా ఈ యొక్క నేరం చేయడానికి ఉపయోగించినటువంటి ఒక మోటార్ సైకిల్, అదేవిధంగా ఆ యొక్క షట్టర్ తాళాలు పగలగొట్టడానికి ఉపయోగించినటువంటి
గడ్డపారను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నేరంలో ముఖ్యంగా ఇద్దరు పెద్దవాళ్ళు, ఇద్దరు చట్టంతో విభేదించినటువంటి బాలు అంటే మైనర్స్ ఇద్దరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు మైనర్స్లో కూడా ఒకరు గతంలో ఒక 3 నేరాలలో పాల్గొని వారిని జువెనైల్ బోర్డు ముందు ప్రొడ్యూస్ చేయడము, హోంకు పంపించినటువంటి బాలుడు, ఇంకొక కొత్త బాలుడు ఈ నేరంలో పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యంగా ఎవరైతే ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారో షేక్ హుస్సేన్ షరీఫ్ అలియాస్ చోటు, ఇతను ఒక మెకానిక్ షాప్ రన్ చేస్తూ ఉంటాడు. దానితో పాటుగా రెండో వ్యక్తి నల్లగట్ల శివయ్య, వీళ్ళిద్దరూ కూడా సత్తెనపల్లి పట్టణానికి సంబంధించినటువంటి వాళ్ళే. వీళ్ళిద్దరూ క్రికెట్ బెట్టింగ్స్లో అప్పులు చేసి పెట్టడము, అప్పులు ప్రెజర్ ఎక్కువ కావటము, దానితోటి ఆ అప్పులు తీర్చడానికి వేరే మార్గం లేకపోవడంతో ఆల్రెడీ కొంత నేర స్వభావం కలిగినటువంటి ఈ బాలురు ఎవరైతే ఉన్నారో వారిద్దరిని కూడా వారు ఒక టీమ్గా తయారయ్యి వీరు ఈ యొక్క నేరం చేయడానికి, ఈ యొక్క దొంగతనం చేయడానికి ప్లాన్ వేసుకొని ప్రణాళికాబద్ధంగా ఆ యొక్క గడ్డపార తీసుకొని జనసంచారం లేనటువంటి సమయంలో వెళ్ళి ఆ షట్టర్ని పగలగొట్టి దాని లోపల ఉండేటటువంటి వెండి ఆభరణాలని దొంగతనం చేయడం జరిగింది. ఈ నేరాన్ని 8వ తారీఖు ఉదయం మనకు రిపోర్ట్ అయితే ఈ రోజున 11వ తారీఖు అంటే 3 రోజుల్లో నేరాన్ని ఛేదించడమే కాకుండా నిందితుల్ని అదుపులోకి తీసుకోవడము, అదేవిధంగా నేరంలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ కష్టాలు ప్రజలే తెలుసుకుని గ్రామాభివృద్ధికి దాతల ముందుకు రావడం అభినందనీయం. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హర్షం. ఏపీని కరువు రహితంగా మార్చడంలో పోలవరం కీలకమన్న మంత్రి నిమ్మల. గోదావరి కావేరీ అనుసంధానంపై ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడి. భీమవరంలో ఘనంగా హనుమత్ జయంతి వేడుకలు. పలు ఆలయాలను దర్శించుకున్న రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. అమరావతి పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ప్రజల భవిష్యత్తును కూటమి ప్రభుత్వం తాకట్టు పెడుతుంది. మాజీ మంత్రి పేర్నినాని ధ్వజం. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.